హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఫ్రీ ఫైర్ పేపర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ తెలుగు పేపర్ ఇది. ఫ్రీ ఫైర్ పేపర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగు పేపర్ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి మనకి యూసీఆర్కి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పేపర్ సపోర్ట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది ఫాలో చేసుకోవడానికి క్వశ్చన్ పేపర్ ఆఫ్ యూ. సెకండ్ రౌండ్ వచ్చేసరికి అది పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడిగితే పద్యం ప్రకారం క్వశ్చన్స్ అడిగితే ఫాలో చేసుకోండి. క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ వచ్చేసరికి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు స్కోరింగ్ ఈజీ కవర్ చేసేకి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ యూ నాన్ టెల్ పర్పస్కి రామాయణంలో క్వశ్చన్స్ అడుగుతుంది. ఫాలో చేసిన క్వశ్చన్స్ అడిగి క్లియర్గా చేసుకుని 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ యూ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా చెక్ చేసుకోండి. 3 into 4 = 12 మార్క్స్ చెప్పి అయితే 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కవి పరిచయం గురించి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ప్రక్రియ గురించి పాత్ర స్వభావం గురించి క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ యూ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్కి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ యూ మనకి ఇష్ట పర్పస్లో క్లియర్గా చెక్ చేసుకోండి. క్లియర్గా అబ్జర్వేషన్ ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెడీ చేయడానికి అది 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుని నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి 8 మార్క్స్ క్వశ్చన్స్ చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్పస్కి ప్రతి కొంచెం చెక్ చేసిన ఎగ్జామ్కి చాయిస్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ పబ్లిక్ వర్క్ ఉపయోగపడుతుంది అని చెప్పి క్లియర్గా చెక్ చేసుకోండి. క్లియర్గా ప్రతి పాయింట్ ఆఫ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ గ్రామర్ పార్ట్ వచ్చేసరికి 9 to 0 అది క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. అది 18 మార్క్స్ అని మనం చెప్పే క్వశ్చన్స్ కవర్ చేసుకునే విధంగా ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద ప్రతి కొంచెం చెక్ గ్రామర్ పార్ట్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. సంధి గురించి సమాసనామా గురించి ఈ టైప్ ఆఫ్ ప్రక్రియ గురించి ప్రతి కొంచెం చెక్ చేసిన ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది ఫాలో చేసుకోండి. కొంచెం చెక్ చేసిన ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ అని కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. గ్రామర్ పార్ట్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని ప్రతి కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్పస్కి అయితే క్వశ్చన్ పేపర్ క్లియర్గా ప్రతి పాయింట్ ఆఫ్ చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద ప్రతి పాయింట్ ఆఫ్ గ్రామర్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది ఫాలో చేసుకుని క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసి కీప్ వచ్చింది మా ఛానల్. ఇంకేనా పాయింట్ ఆఫ్ వ్యూ పేపర్స్ అయినా వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.